నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు. కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం స్థానిక మీడియాతో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన జువ్వాడి కృష్ణారావు సంజయ్కు రాజ్యాంగం, శాసనసభ నిబంధనలపై అవగాహన లేదని విమర్శించారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారి మీద అబద్ధపు మాటలు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారిని ఏనాడు కూడా దూషించలేదు, కానీ దూషించిందని ఒక అబద్ధపు ప్రచారం చేస్తూ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సంజయ్ గారు ఒక బడుగు బలహీన వర్గాల నేత ఆది శ్రీనివాస్ గారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నాయకుడిని, బీసీ నేతను మీరు కావాలని ప్రెస్ మీట్ పెట్టి డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడడం జరుగుతుంది. సంజయ్, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఒకరోజు వేములవాడకు రా, నీకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మీ అసలు ఒక కార్యకర్తను పంపి ఆ కార్యకర్తకు కూడా ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో చూడాల్సిన బాధ్యత, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన బాధ్యత నీకున్నది సంజయ్. ఇలా ఆర్ శ్రీనివాస్ గారు ముందుకెళ్తా ఉంటే ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తారు. మీరు వేములవాడ గత 10 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి, తిరుమలలో ఉండి మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి చూద్దాం. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఆది శ్రీనివాస్ గారిని అభివృద్ధి చూద్దాం. నువ్వు రా, నువ్వు వస్తే వేములవాడకు వస్తే చర్చించడానికి సిద్ధమా సంజయ్ నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు కల్వకుంట్ల అంటేనే అబద్ధాల కుటుంబాలు, ముఖ్యంగా జర్మనీలో ఉన్న టికెట్ ఇచ్చడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచన చేయాలి. కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు అలాంటి వ్యక్తులకు ఇచ్చి ఇక్కడ ప్రజలను దాదాపు 10 సంవత్సరాలు ఇబ్బందులకు గురి చేసి సాధక బాధకాలకు ఇబ్బందికి గురి చేసినటువంటి మీరు ఇలా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇలా ఆది శ్రీనివాస్ గారు ఎంతో గ్రామంలో నియోజకవర్గాలలో తిరుగుతూ ఇలా వారు ముందుకెళ్తుంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నేత ముందుకెళ్తా ఉంటే ఇంత ఈర్ష్యందుకు సంజయ్ మీ కల్వకుంట్లకు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదో మాట్లాడతావు, తిరువల ముచ్చట మాట్లాడతావు. ఫ్లడ్ ఫ్లో కన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లడ్ ఫ్లో కనాల్ చేసినట్టు నువ్వు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టేటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కు చేరకుండా నీళ్లు లక్షలాది ఎకరాలకు నీళ్లు పాలిస్తూ నీ కాళేశ్వరం ప్రాజెక్టులో మీ తండ్రి 100 కోట్ల పనిచేసి ఇవాళ కూడటానికి కారణం మీరు బాధ్యులు కాదా? చెప్పాలి సంజయ్, దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు ఒకవేళ ఏదైతే సమాధానం ఏది ఆది శ్రీనివాస్ గారికి క్షమాపణ చెప్పాలి మీరు తప్పకుండా. లేదు మీరు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అయితే మీరు వేములవాడకు రండి. మీరు గత 10 ఏళ్ళలో ఏం చేసిండ్రు, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ళు ఏం చేసిండ్రు, మేము బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ సంజయ్ని రమ్మని, వేములవాడ రమ్మని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కోరుట్ల నియోజకవర్గ సీనియర్ కార్యకర్తగా నేను చెప్తాను. మీరు వచ్చేది ఉంటే మేము ఏదో నిరూపించుకుందాం రా సంజయ్ అని నేను తెలియజేస్తున్నాను. అబద్ధం మాట ఒక హరీష్ రావు అని ఏమనుకున్నా కూడా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు. ఇప్పటికైనా మీరు ఏదైనా హాస్పిటల్లో డాక్టర్స్ ఉంచుకుంటే మంచిదని మా కోరుట్ల నియోజకవర్గ ప్రజలు తెలియజేస్తాను.